ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉండే ఆశా వర్కర్ అయితే నాకు కాల్ చేశారు. మంత్లీ వన్స్ అయితే నాకు ఆమె కాల్ చేసి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉండేది. ఏంట్రా బాబు నాకు ఈ టార్చర్ అనుకునేదాన్ని నేనైతే. అయ్యో అలా ఏం లేదండి అని నేను చెప్తూ ఉండేదాన్ని. అయితే ఆ నెక్స్ట్ డే అయితే సండే అండి. సో నాకు హాస్పిటల్ డ్యూటీ లేదు ఇంకా ఆ రోజు అయితే. పీరియడ్ మిస్ అయి ఉండే. అయితే ఆ రోజుకి 3 days అన్నమాట. అయితే మా ఊరికే కాల్ చేస్తుంది కదా అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి టెస్ట్ చేశాను. ప్రెగ్నెన్సీ కిట్స్ అయితే నా దగ్గర ఉండేవి అన్నమాట. అయితే నా ఫ్రెండ్ ఏం చేసిందంటే నీకు ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పి నా బ్యాగ్ లో వేసింది. అవును నా బ్యాగ్ లో కిట్స్ ఉండాలి కదా అని చెప్పి అయితే టెస్ట్ చేశాను. చేస్తే మాత్రం 2 lines వచ్చిందండి. నేనైతే చాలా షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఎలా ఫీల్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా పాజిటివ్ వచ్చిన తర్వాత నా బ్రెయిన్ లో అయితే ఒకటే థాట్ అండి, నేనైతే ఇప్పుడే వద్దనుకున్నాను. టు బి ఫ్రాంక్ చెప్తాను, ఇప్పుడే ఎందుకు వద్దనుకున్నాను అని అంటే ఆ వారు ఇలాగే ఇక్కడ ఉండరు కదా, ఫ్యూచర్ లో ప్లాన్ చేద్దాం, ఆయనకి ఇటు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ఇంకా వెంటనే వెళ్ళి మా మమ్మీకి చూపించగానే మా మమ్మీ రియాక్షన్